వినాయక చవితి సందర్భంగా మండపాలు నిర్మించేటప్పుడు విద్యుత్ అధికారుల సూచనలను పాటించి విద్యుత్ వైర్లకు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మండపాలు నిర్మించుకోవాలని రాజంపేట మన్నూరు రూరల్ సిఐ బివి రమణ తెలిపారు. రాజంపేట పట్టణము, తర్వాత నందలూరు, పుల్లంపేట, పెనగలూరు మండలాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండగ సందర్భంగా అన్ని పల్లెలలోనూ రాజంపేట పట్టణంలోనూ వినాయక చవితి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఇందు మూలంగా పోలీస్ ఆఫీసర్ల పరంగా మేము చెప్పే సూచనలు ఏమనంటే, ముఖ్యంగా కరెంటు తీసుకోవడంలో ఏఈ గారి గదిని ఎలక్ట్రికల్ వారి సూచనలు పాటించండి. తర్వాత మండపాల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లల్ని వాళ్ళని అక్కడ ఉంచకుండా చూసుకొని ప్రతి విగ్రహం దగ్గర రాత్రిపూట ఒక సేవకుడిని అక్కడే ఉంచేటట్టు ఏర్పాటు చేసుకొని సంతోషంగా ఆనందదాయకంగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా పోలీసు వారి సూచనలు, రెవెన్యూ వారి సూచనలు మరియు ఎలక్ట్రికల్ వారి సూచనలు పాటించి పండుగను ఆనందదాయకంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిమజ్జనం రోజు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా యువత మద్యం తాగి డ్యాన్సులు చేసుకుంటూ విపరీతంగా ప్రవర్తించడం కానీ, దేవుని పూజ చేస్తున్నాం కాబట్టి ఆ రోజు అందరూ పవిత్రంగా ఉండి ఏదో దేవుని నామ స్మరణం చేసుకుంటూ నిమజ్జనానికి బయలుదేరాలి. కానీ మద్యం తాగి రంగులు జల్లుకుంటూ అవి ఆ రంగులు హానికరం, కళ్ళల్లో పడి ఇది చేసేస్తే కన్నులు పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రంగులు జల్లుకుంటూ ఈ మద్యం తాగి డ్యాన్సులు చేసుకుంటూ సినిమా పాటలకి డ్యాన్సులు చేసుకుంటూ చేయడం నిషిద్ధమైంది. ఇదే విధంగా డీజేలు కానీ, ఏదైనా ఆర్కెస్ట్రాలు కానీ, రికార్డు డ్యాన్సులు కానీ అన్నింటినీ నిషేధించడమైనది. దీనిని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ప్రతి నిమజ్జనాన్ని వీడియోగ్రఫీ చేయడం అవుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంతేకాకుండా నిమజ్జనం చేసే చోటు చిన్నపిల్లలని దాని దగ్గరకు తీసుకెళ్ళద్దండి. అంతేకాకుండా ట్రాక్టర్ మీద తీసుకెళ్ళేటప్పుడు ట్రాక్టర్ పక్కన, డ్రైవర్ పక్కన చిన్నపిల్లలను కూర్చోబెడుతుంటారు. చాలా సందర్భాల్లో ఆ తోపులాటల్లో చిన్నపిల్లలు కింద పడి ట్రాక్టర్ కిందనే మరణించడం జరిగింది. సో మనం సంతోషదాయకంగా జరుపుకునేటప్పుడు ఇలాంటివి సంఘటనలు జరిగితే అది బాగుండదు. కాబట్టి ఈ సూచనలన్నీ పాటించాలని, ముఖ్యంగా యువతకు మద్యానికి దూరంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను.